తెలుగు సినీ పరిశ్రమలో సినీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. 30% వేతనాలు పెంచే వరకు తగ్గేదిలే అంటున్నారు కార్మికులు. అందుకు నిర్మాతలు ససేమిరా అంటున్నారు. దీంతో టాలీవుడ్లో కొన్ని రోజులుగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇప్పుడు ఈ పంచాయతీ చిరంజీవి దగ్గరికి చేరింది. ఇవాళ తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో పాటు నిర్మాతలతోనూ చిరంజీవి విడివిడిగా భేటీ అవుతారు. అటు సినీ కార్మికులకు ఇటు నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అటు ఫెడరేషన్ ఇటు నిర్మాతలు చిరంజీవి రంగప్రవేశంతో సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నిర్మాతలు కార్మికుల మధ్య ఉన్న ఒప్పందాల గురించి చిరంజీవి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇరు వర్గాలను ఎలా కాంప్రమైజ్ చేస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు చిరంజీవి అటు నిర్మాతలకు ఇటు సినీ కార్మికులకు ఇబ్బంది కలగకుండా ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ గోపి అందిస్తారు. గోపి, టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఈ పంచాయతీ అంతా చిరంజీవి దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఏంటంటే ఇప్పటికే దాదాపు ఏదో సినీ ఇండస్ట్రీ కార్మికుల వేతనాలు పెంచాలని కూడా 13 రోజు జరిగింది సమ్మె అని చెప్పవచ్చు. ఇప్పటికీ సంప్రదింపులు జరిపినప్పుడు కూడా ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు ఏదైతే నిర్మాత మండలి నుంచి కానీ వీళ్ళ నుంచి సంప్రదింపులు అంటే భేటీ అయినప్పుడు కూడా ఒక కొలిక్కి రాని విషయం అయితే కనిపిస్తుంది క్లియర్ గా. అయితే ఏదైతే గతంలో అదే అంటే దాదాపు ఎప్పుడైతే ఈ సమ్మె మొదలైందో 3 రోజుల క్రితమే అప్పుడు చిరంజీవి కలిసినప్పుడు కూడా ఒకటే మాట చెప్పడం కూడా జరిగింది. ఇది కార్మికులు నిర్మాత మండలి ఇద్దరు కలిసి దీనికి సంబంధించిన పరిష్కారం దిశగా మీరు వెళ్ళాలని కూడా ఆయన సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఎప్పటికీ వారికి 3వ రోజుకి సమ్మె కార్మికులు విడతలేరు. ఇటు నిర్మాత మండలి మాత్రం పెట్టిన 4 నిబంధనలు మీరు ఒప్పుకుంటే ఖచ్చితంగా ముందుకెళ్తారని వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదైతే అటు 11 మంది ఇటు 11 మంది భేటీ అయినప్పుడు కూడా వాళ్ళు కొంచెం కండిషన్లు చెప్పడం కూడా జరిగింది. ఆ చెప్పినప్పుడు కూడా వాళ్ళు లేదు ఖచ్చితంగా 30% పెంచాలని కూడా వాళ్ళు ముందుకు వెళ్ళడంతో ఇప్పటికే వల్లభలేని అనిల్ కూడా నిర్మాత మండలి ఒక గట్టి వార్నింగ్ కూడా ఇచ్చిందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో షూటింగ్ మొత్తం బంద్ చేసిపోతే నిర్మాతలకి భారీగా ఆ నష్టం వాటిల్లో అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సమ్మె విరమించాలని కూడా వాళ్ళు కోరినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే అనిల్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చి మీరు దీన్ని సమ్మె చేయకపోతే ఖచ్చితంగా బయట నుంచి మేము కార్మికులు తెచ్చుకునే అవకాశం మీరు కల్పిస్తున్నారని కూడా నిర్మాత మండలి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఫెడరేషన్ చైర్మన్ గా దిల్ రాజు ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఇంకా కొలికి రావడం కూడా ఇండస్ట్రీలో కొంచెం హాట్ టాపిక్ గా మారినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎట్టకేలకు ఇది చిరంజీవి దగ్గరికి మళ్ళీ చేరిపోయింది కాబట్టి ఆయన ఏ దిశలో కార్మికులకు ఇటు నిర్మాత మండలికి ఇద్దరిని బేస్ చేసుకొని ఇద్దరు అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత ఆయన ఒక నిర్ణయానికి తీసుకొచ్చే అవకాశం అయితే కనపడుతుంది. విజయ్, గోపి, 30% వేతనాలు ఖచ్చితంగా పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి చిరంజీవి విడివిడిగా భేటీ కాబోతున్నారని తెలుస్తుంది. మధ్య మార్గంగా ఏదైనా సూచించే అవకాశం కనిపిస్తుందంటారా? ఏదైతే గతంలో నిర్మాత మండలి చిరంజీవి గారిని కలవటం కూడా జరిగింది. చిరంజీవి గారు ఆయన అభిప్రాయం కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే ఇప్పటి కార్మికులే మనకు ఒక రూట్ వేయాలన్నా ఒక సెట్ వేయాలన్నా ఒక ఆ డైరెక్టర్ కి సంబంధించి ఒక ఆయన అనుకున్న సెట్ వేయాలంటే కూడా వాళ్ళే కార్మికులు కాబట్టి వాళ్ళు కూడా ఒక మెయిన్ కీలకంగా వాళ్ళు మన దాంట్లో ఒక యూనిట్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మాట కూడా మనం గౌరవించాలి కాబట్టి నిర్మాతలకు కూడా ఆయన బుజ్జగించినట్టు తెలుస్తున్నది. ఏదేమైనా ఒక 30 కాకుండా ఒక 20% మనం పెంచాలని ఏదైతే నిర్మాత మండలితో చిరంజీవి చర్చించుకునే వార్త అయితే వినిపిస్తుంది. దాంతోపాటు ఎవరెవరు విడివిడిగా ఆ కార్మిక సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 11 మందిని ఇటైతే 13 మంది యూనియన్లనే 11 మందిని పిలుస్తున్నారు. ఇటు నిర్మాత మండలిని 11 మందిని పిలిచి వాళ్ళిద్దరి మధ్యలో ఒక సమయాన్ని ఒక భేదాన్ని ఏర్పాటు చేసి ముందుకు నడిపే అవకాశం అయితే కనిపిస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ గోపి.